హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ద టర్మ్ ఇంట్రాడే మీన్స్ విత్ ఇన్ ద డే. ఇంట్రాడే అంటేనే రోజులో ఆ రోజు అంతే. విత్ ఇన్ ద డే, ఆ రోజులోపు ట్రేడింగ్ కంప్లీట్ చేయాలా. విత్ ఇన్ ద డే యూ హ్యావ్ టు కంప్లీట్ ద ట్రేడింగ్. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాడే ట్రేడింగ్. ఓకే, యూ హ్యావ్ టు కంప్లీట్ ద ట్రేడింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. దట్స్ ఆల్. విత్ ఇన్ వన్ డే, దట్స్ ఆల్. That is intraday trading. As the name itself suggests, intraday trading refers to the purchasing and selling of stocks within the same day. మార్నింగ్ కొని ట్రేడింగ్ రోజు మార్నింగ్ కొని ఈవినింగ్ లోపు అమ్మేదాన్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఓకే, కంప్లీట్ చేయాలి, లేకపోతే వాళ్ళు బ్రోకర్సే క్లోజ్ చేసేస్తారు ఈవినింగ్కు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డే ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్నే డే ట్రేడింగ్ అంటాం. ఓకే, హౌ ఇట్ వర్క్స్. ప్రాఫిట్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ ప్రైస్. గోల్ ప్రాఫిట్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ ప్రైస్. ఒకటే రోజులో మనం ప్రాఫిట్ పొందొచ్చు, గ్రాఫ్స్ చూసుకొని మనం. ఓకే ఓకే టెక్నికల్ ఎనాలిసిస్ చూసుకొని మనము టెక్నికల్ ఎనాలిసిస్తో గ్రాఫ్స్ చూసుకొని ఓకే 5 minute క్యాండిల్, 10 minute క్యాండిల్ అవి చూసుకొని మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. తగ్గినప్పుడు ఓకే కొంచెం పెరుగుతానే అమ్మేస్తాం ఈవినింగ్ లోపు, లేకపోతే లాస్కైనా అమ్మాల్సిందే ఈవినింగ్ వరకు. ఒకటే రోజులో ట్రేడింగ్ కంప్లీట్ చేయాలి, లాస్ అయినా ప్రాఫిట్ అయినా. ఓకే, ఎగ్జిక్యూషన్. ట్రేడ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండ్ సెటిల్డ్ విత్ ఇన్ ద సేమ్ డే. మీ ట్రేడ్స్ అన్నీ విత్ ఇన్ దట్ డే ఓన్లీ ఒకటే రోజుల్లో కంప్లీట్ చేయాల్సిందే, సెటిల్ అయిపోతాయి వెంటనే. ఎగ్జిక్యూట్ చేయాలి, సెటిల్ అయిపోవాలా, లాస్ అయినా ప్రాఫిట్ అయినా. ఓకే, మానిటరింగ్. ట్రేడర్స్ కాన్స్టెంట్లీ మానిటర్ ద మార్కెట్ అండ్ మేక్ క్విక్ డెసిషన్స్. ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ కంపల్సరీగా మానిటర్ చేస్తూనే ఉండాలి. మార్కెట్ హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉంటే, తగ్గుతూ ఉంటే, తగ్గినప్పుడు కొనేసి పెరిగినప్పుడు అమ్మేసుకోవాలి. క్విక్ డెసిషన్స్ తీసుకోవాలి ఒకటే రోజు కాబట్టి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రేడ్ ఇన్ ఇంట్రాడే. ఓకే, లివరేజ్. ట్రేడర్స్ మే యూజ్ లివరేజ్ టు ఇన్వెస్ట్ మోర్ దాన్ దేర్ అవైలబుల్ క్యాపిటల్. ఇంట్రాడేలో ఒక లాభం ఏముందంటే లివరేజ్ ఇస్తారు వాళ్ళు. 4-5 times ఇస్తారు మనకు బ్రోకర్స్. మన దగ్గర 10,000 ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా 40,000 4 times అట్లా ఇస్తారు. ఒకటే రోజులో మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 10% ప్రాఫిట్ వస్తే చాలా ప్రాఫిట్ వస్తుంది. అలాగే 10% లాస్ వస్తే మీ క్యాపిటల్లోంచి లాస్ అయిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, లివరేజ్ అంటే వాళ్ళు మనకు 4 times 5 times మనీ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ మనము ట్రేడ్ కంప్లీట్ చేసి వాళ్ళకు కమిషన్ వెళ్ళిపోతుంది. ఓకే, ప్రాఫిట్ వస్తే మనకు, లాస్ వచ్చినా మనకే. ఓకే, రిస్కీ and intraday trading can be risky because traders are exposed to price movements while the market is closed. మార్కెట్ హెచ్చు తగ్గుల్లో ఉంటుంది కాబట్టి ఈ ఇంట్రాడే ట్రేడింగ్ ఒకటే రోజులో కంప్లీట్ చేయాలి కాబట్టి ఇది రిస్కీతో కూడుకున్నది. ఓకే, స్ట్రాటజీస్. టెక్నికల్ ఎనాలిసిస్. ట్రేడర్స్ యూజ్ ఇండికేటర్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ టు ప్రెడిక్ట్ ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్. ఇంట్రాడే ట్రేడర్స్ ఇండికేటర్స్ యూజ్ చేయాలి. ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఎంఏసిడి, వాల్యూమ్ ఇండికేటర్, ఇంకా చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. ఇంకా మూవింగ్ యావరేజెస్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ యూస్ చేసి ప్రెడిక్ట్ చేయాలా. ప్రైస్లో స్టాక్లో కొనుక్కుంటే ప్రాఫిట్ వస్తుంది ఆ షార్ట్ టర్మ్లో, ఉదయం నుంచి సాయంత్రం లోపు అని గెస్ చేయాల్సి వస్తుంది. ఇవి చార్ట్ చూసి, ఇండికేటర్స్ చూసి, ప్యాటర్న్స్ చూసి.
ఓకే, ప్రెడిక్ట్ ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్, పెరుగుతుందా ఇది తగ్గుతుందా అని. బై చేసి సెల్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ సెల్ చేసి మళ్ళీ బై చేయాలి ఈవినింగ్ లోపు. ఫస్ట్ సెల్ చేస్తే మనము షార్ట్ చేస్తే దాన్నే షార్టింగ్ అంటాం. ఇంట్రాడేలో షార్ట్ చేసుకోవచ్చు. ముందు సెల్ చేసి బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు షేర్స్. ఓకే, ముందు సెల్ చేస్తారు. సెల్ చేసి మీరు తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మీరు కొనేసి బ్రోకర్స్కి హ్యాండ్ అవుట్ చేయాలి, లేకపోతే మీకు ఫైన్ పడుతుంది. ఓకే, షార్టింగ్లో కంప్లీట్ చేయాలి ట్రేడింగ్. ఓకే, ఎగ్జాంపుల్స్, ఇఫ్ యూ బై 500 shares of a company at 100 rupees in the morning and sell them at 1 or 2 rupees in the afternoon, you make a profit of 1000 rupees వస్తుంది మీకు. ఓకే, 500 shares మీ దగ్గర ఉంటే ఒక కంపెనీకి ఒక్కొక్క షేర్ 100 రూపీస్ అయితే 100 రూపీస్కు కొంటే 1 or 2 రూపీస్కు పోయింది అనుకోండి, అంటే 2 రూపీస్ ప్రాఫిట్ ఒక్కో షేర్ మీద. 2 into 500 అంటే 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మీకు. ఓకే, ఇఫ్ యూ బై a stock and don't sell it by the end of the day, the trading system will automatically close your position at the prevailing market price. మీరు ఒక స్టాక్ కొని ఈవినింగ్ లోపు సెల్ చేయకపోతే ట్రేడింగ్ సిస్టమ్ అంటే బ్రోకర్సే క్లోజ్ చేసేస్తారు ఆటోమేటిక్గా. మీ పొజిషన్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతకు ఆ లాస్ట్లో ఎండింగ్లో ఈవినింగ్ 15 minutes ముందు క్లోజ్ చేస్తారు. మీ షేర్స్ అమ్మేస్తారు వాళ్ళే, మీరు అమ్మకపోతే. ఇంటర్డే ట్రేడింగ్ ఆల్సో కాల్డ్ డే ట్రేడింగ్ అంటారు. ఇంటర్డే ట్రేడింగ్ విత్ ఎగ్జాంపుల్ అంటే ఇంటర్డే ట్రేడింగ్ ఆల్సో కాల్డ్ డే ట్రేడింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్ ఆన్ ద సేమ్ డే. సేమ్ డేలోనే మీరు బై చేయాలా, సెల్ చేయాలా, లేకపోతే సెల్ చేస్తే మళ్ళీ బై చేయాలా ఈవినింగ్ లోపు. సిమిలర్లీ ఇఫ్ యూ థింక్ ద ప్రైసెస్ విల్ గో డౌన్, యూ కెన్ ఆల్సో షార్ట్ ద స్టాక్. అదే నేను చెప్పింది, ముందు సెల్ చేసి మళ్ళీ కొనాలా. మీ మార్కెట్ కిందికి డౌన్ అవుతా ఉందనుకుంటే మీరు ముందు సెల్ చేసి ఇంకా తగ్గితే మీకు ప్రాఫిట్ వస్తుంది. తగ్గినప్పుడు ఇంకా మీరు అమ్మిన తర్వాత మార్కెట్ ఇంకా తగ్గితే మీకు ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మీరు బై చేయాల్సి వస్తుంది. బై చేసి బ్రోకర్స్కి హ్యాండిల్ చేయాలి. దట్ ఈజ్ సెల్ ఇట్ ఫస్ట్ బై బారోయింగ్ ద స్టాక్ అండ్ రిటర్న్ ద బారో షేర్స్ బై బయింగ్ ఇట్ లేటర్. అదే ఫస్ట్ మీరు సెల్ చేసి మార్కెట్ తగ్గుతూ ఉంటే ఇంకా షేర్ ప్రైస్ తగ్గిన తర్వాత మీరు బై చేసి బ్రోకర్స్కి హ్యాండ్ అవుట్ చేయాలా. అదే ఈవినింగ్ లోపు వితిన్ 1 day అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ట్రేడ్ కంప్లీట్ చేయాలా. బై చేసి సెల్ అన్నా చేయాలా ఆ రోజు లోపు, లేకపోతే సెల్ చేసి బై చేయాలా ఆ డే లోపు. దట్ ఈజ్ ఇంట్రాడే ట్రేడింగ్. దట్స్ ఆల్ అబౌట్ ఇంట్రాడే ట్రేడింగ్. థ్యాంక్ యూ.